హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఎగ్ బజ్జీ. ఈ ఎగ్ బజ్జీలని రెండు రకాలుగా తయారు చేసుకుందాం. మరి రెండు విధాలుగా ఈ ఎగ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఈ విధంగా ఎగ్ బజ్జీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఉడికించిన గుడ్లు 4 తీసుకున్నాను. ఇలా 4 గుడ్లు తీసుకున్నాను. ఇందులో నుంచి 2 గుడ్లను తీసుకొని ఈ విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 గుడ్లను పొడవుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత మరొక 2 గుడ్లను పొడవుగా కట్ చేసుకున్న భాగంలో నుంచి మళ్ళీ అడ్డంగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా చిన్న బజ్జీలను అలాగే పొడవుగా కట్ చేసుకున్న వాటిని పొడవు బజ్జీలను తయారు చేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ లేదా మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం, కొద్దిగా ఇంగువ పొడి వేసుకోండి. ఇంగువ మీకు ఇష్టం లేకపోతే జీలకర్ర పొడిని కానీ గరం మసాలా కానీ వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుము, 2-3 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు తురుము, మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కొంచెం లూజ్ పేస్ట్ వచ్చేలాగా కలుపుకోండి. రెగ్యులర్గా చేసుకునే బజ్జీ పిండి ఏ విధంగా ఎలా కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా చిక్కని పేస్ట్ తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. అలాగే ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ లేదా మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్, మీ రుచికి తగినట్లుగా ఉప్పు, వీటన్నిటిని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను 1 లేదా 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చీలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే క్యారెట్ని కూడా చిన్నగా తురిమి వేసుకోండి, లేదా ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ని కూడా ఇక్కడ నేను పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాను. వీటితో పాటు ఒక కట్ట ఉల్లాకుని కూడా వేస్తున్నాను. ఉల్లాకుని కూడా చిన్నగా తురిమి వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర తురుము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోండి. ఇంతకుముందు మనం కలుపుకున్నాం కదా బజ్జీ పిండి మిశ్రమం పేస్ట్ లాగా, అలా కాకుండా పిండి ముద్దలాగా కలుపుకోండి. ఇందులో నుంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా అరచేత్తో చక్కగా పరుచుకోండి. పొడవుగా కట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో చక్కగా పెట్టేసి ఈ విధంగా ఇలా కవర్ చేయండి. ఇలా కబాబ్స్ లాగా తయారు చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఇలా పొడవుగా కబాబ్స్ లాగా ఉన్నాయి. ఇలా ఫిల్ చేసుకొని వీటిని ప్లేట్లో పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత నూనె వేసి ఈ నూనెను బాగా కాగనివ్వండి. నూనె వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ముందుగా మనం చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీ పిండి మిశ్రమంలో వేసుకొని చక్కగా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి మనం రొటీన్గా చేసుకునే ఎగ్ బజ్జీ అన్నమాట. ఈ విధంగా చక్కగా బజ్జీ పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని చక్కగా ఇలా ఎగ్ బజ్జీలను ప్రిపేర్ చేసుకోండి. ఇవి రౌండ్ షేప్లో చాలా బాగుంటాయి. చూడ్డానికి తినేటప్పుడు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా 2 వైపులా ఈవెన్గా కాల్చుకొని వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టండి. ఈ విధంగా రౌండ్ షేప్లో ఎగ్ బజ్జీ తయారైంది. తర్వాత మనం కబాబ్స్ లాగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. 2 వైపులా ఈవెన్గా చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే బజ్జీ కాకుండా ఈ విధంగా 2 రకాలుగా ఎగ్ బజ్జీని తయారు చేసుకొని తినండి. సూపర్గా ఉంటాయి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి అలాగే మీరు ఇంట్లో పెద్దలకి ఇలా చేసి పెట్టండి. మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు, హెల్దీ కూడా. ఇలా
రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లో వేసి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ బజ్జీ, 2 రకాల ఎగ్ బజ్జీ రెడీ అయింది. మరి ఈ ఎగ్ బజ్జీ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. చూసారా ఎంత చక్కగా ఎగ్ బజ్జీ రెడీ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.